నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, మన పాత సినిమాల గురించి చాలా జోష్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఈ రోజు రమాప్రభ గారు, రాజబాబు గారు, వాళ్ళిద్దరి పేర్లు వింటేనే ఒకలాంటి జోష్ వస్తూ ఉంటుంది. 100 days ప్రయాణం అని అప్పట్లో ఏదో జరిగిందంట. రమాప్రభ గారు ఎలా ఉండేవారు అప్పుడు? చాలా చాలా అందగతి కదా రమాప్రభ గారు. చాలా అందంగా ఉండేది, చాలా మంచి డ్రెస్సు, తర్వాత నగలు అన్నీ సొంత నగలు, డ్రెస్ అంతా సొంత డ్రెస్సు. సినిమాలు ప్రారంభమైతే శ్రీ అనే శ్రీకారం చుడతారు కదా, ఆ శ్రీకారం రాసిన తర్వాత వెంటనే రమాప్రభ అని రాసేవారు. రమాప్రభ, రాజబాబు అని రాయకుండా సినిమా మొదలు పెట్టేవారు కాదు. మొట్టమొదటిసారిగా అడ్వాన్స్లు కూడా వీరిద్దరికే పిలిచి ఇచ్చేవారు అన్నమాట. ఆ రోజుల్లో 15,000 ఇచ్చినట్టయితే పెద్ద అమౌంట్, లక్ష ఇచ్చినట్టు లెక్క. అది 15,000 ఇచ్చేవారు అన్నమాట. ఇది 100 రోజుల ప్రయాణం ఏంటంటే, ఒకసారి రమాప్రభ, రాజబాబు 28 పిక్చర్లోనూ ఎన్ని పిక్చర్లోనూ బుక్ అయ్యారు. ఓసారి 28 సినిమాలు, ఇద్దరు 28 సినిమాలు యాక్ట్ చేయాలంటే ఎలాగా? అంటే 28 సినిమాలు యాక్ట్ చేశారంటే సంవత్సరానికి నెలకి ఎన్ని సినిమాలు యాక్ట్ చేసి ఉంటారు లెక్కేసుకోవాలి. అలాగా నంబర్ ఆఫ్ సినిమాలు, చాలా సినిమాలు. 28 తక్కువ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ రోజుకి 3-4 అంటే షిఫ్ట్లు పనిచేస్తే కానీ 28 సినిమాలు పూర్తయ్యాయి కావు. 28-30 కదా, కనీసం 30 కాదు 20 days అయినా ఉంటుంది. అందులో కానీ చిన్న క్యారెక్టర్లు కాదు, ఆ పెద్దలతో సమానంగా యాక్ట్ చేసేవారు. రమాప్రభ కృష్ణను వాణిశ్రీతో సమానంగా రమాప్రభ కూడా యాక్ట్ చేస్తుంది. రాజబాబు కూడా యాక్ట్ చేసేవాడు. ఒకరిలో కొడుకో ఇంకెవడో బాగా, అంటే ఆ కథలో సంబంధం ఉన్న క్యారెక్టర్లు మాత్రమే చేసేవారు, కానీ కథతో సంబంధం లేని క్యారెక్టర్లు చేసేవారు కాదు. అది అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒక కారులో బ్యాచ్ అంతా ఉండేది, ఒక కారులో వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. అక్కడే వాహిని స్టూడియోలో ఫ్లోర్లో యాక్ట్ చేసేవారు. మళ్ళీ 2వ ఫ్లోర్కి వెళ్ళిపోవడమే. అక్కడేమో కాస్ట్యూమ్స్ అయ్యి ఇంకొక అంబాసిడర్ కారులో కాస్ట్యూమ్స్ వచ్చాయి కదా, అక్కడ కాస్ట్యూమ్స్ మార్చేసుకోవడం, అక్కడ యాక్ట్ చేయడం, తినేయడం, మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళడం, తెల్లారిసారి 4 గంటల వరకు యాక్ట్ చేయడం. తర్వాత 4 గంటల నుంచి 1 గంట, 4 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 1 గంట సేపు నిద్రపోవడం, 5 గంటలు లేపేయడం. ఇలాగ రమాప్రభ నాకు బాగా చెప్పేది. ఇంకా ఈ వీడియో చూస్తే నవ్వుకుంటుంది, కానీ బాగా చెప్పేది అన్నమాట. అంటే 1 గంట నిద్ర అంట, తర్వాత మళ్ళీ లేచిపోయేవారు. లేచిపోయి ఇవాళ క్యారెక్టర్ ఏమిటి, గెటప్ ఏమిటి, హెయిర్ స్టైల్ ఏంటి, మేకప్ ఏమిటి, ఇలా ఇద్దరు చూసుకొని, ఇద్దరు హెయిర్ స్టైల్, మేకప్, గెటప్, కాస్ట్యూమ్స్ మార్చేసుకొని ఆ షూటింగ్కి వెళ్ళి ఆ షూటింగ్ను మొదలుపెట్టి, మరి ఇందులో కొన్ని ఏమో ప్రారంభోత్సవాలు, అక్కడికి వెళ్ళి ఒక గంట ఎక్కువసేపు ఉండి ఇలా చేసేవారటమ్మా. ఇలాగ చేసి వాళ్ళ జీవితంలో ఒకానొక సమయంలో 100 రోజులు ఇంటికి వెళ్ళలేదట. 100 రోజులు? అదే 100 రోజుల ప్రయాణం అంటే. ఇప్పుడు వీడియో చూస్తుంది, ఆవిడ బతికే ఉంది కదా రమాప్రభ గారు. ఆవిడ బాగా చెప్తుంది మాట. నీకేమైనా డౌట్లు ఉంటే అడుగు, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్తా అన్నమాట. 100 రోజులు ఇద్దరు ఒకే కారులో ప్రయాణం చేశారట. అది 100 రోజుల ప్రయాణం అంటే ఎంత బిజీగా ఉండేవారో, ఆర్టిస్టుల మధ్య ఎట్లాంటి కోఆర్డినేషన్ ఉందో చూసుకో. అదే కదా. ఒకసారి వెనక ఊళ్ళో పడుకుండేవాట రాజబాబు, ఒకసారి పడుకొని ఎలక్షన్లో పడుకుండేవాట. రేపు పడుకోవాలి సరిగా చెప్పి జోకుంటేదట, తనకు నిద్ర వస్తే అలా పడుకుండిపోయేదట. ఇలాగా చాలా చెప్పుతుంటే నాకు ఎంత పెద్ద థ్రిల్లింగ్గా ఉంది. అదే సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనిపించింది అన్నమాట. వాళ్ళిద్దరూ కలిసి రాత్రి పగలు అక్కడ కాటేజీలు, కార్లు, అంతే 4 వరకు షూటింగ్ చేయడం, 1 గంట 2 గంటలు నిద్రపోవడం, మళ్ళీ మేకప్ చేసుకోవడం, షూటింగ్ చేయడం. అది రమాప్రభ జీవితంలోనూ రాజబాబు జీవితంలోనూ అది మర్చిపోలేనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే అదే.
సో అప్పట్లో 100 రోజులు 100 రోజులు ఇంటికి వెళ్ళలేదండి వాళ్ళు. అంటే 3 నెలలు పైమాటే. 3 నెలల పైమాటే ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళకుండా కారే వాళ్ళకి ఇల్లు, మరి కాటేజీలే వాళ్ళకి ఇల్లు. అలా వెళుతూ ఉంటే చూస్తున్న జనం కూడా రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. ఏం మాట్లాడకుండా మాకేం కావాలి, వాళ్ళకి అసలు ఫీలింగ్ లేదు కదా. ఇద్దరు కలిసి పడుకుండేవారు, మీరేమనుకుంటే మాకేం కావాలి. నువ్వు పట్టించుకుంటే ఇదేనా, నా ఇష్టం, ఏం చేస్తావు నువ్వు, అదేలే అంతే కదండి. అనుకుంటే నీ నోరే ఇంగిలవుద్ది నాకే. ముఖ్యంగా వీళ్ళిద్దరు కామెడీకి సంబంధించి అవును ప్రజలు ఇంకా అంటే హీరో హీరోయిన్ కన్నా ఈ జంటకి చాలా ఎక్కువగా మార్కులు పడేవి. అవునవును. సో హీరో హీరోయిన్ కంటే కొంతమంది హీరోయిన్ల కంటే రమాప్రభ ఎంత అందంగా ఉంటుందమ్మా. మామూలు అంతగతి కాదు కదా. నేను అంటే నేను చాలా బాగా అంటే మంచి అందంగా ఉంటుండు, కానీ నేను ఏమనాలి దాన్ని, అంత మంచి, నేను కూడా చాలా మంచి ఫ్రెండ్ని రమాప్రభకి, మంచి ఫ్రెండే నన్ను, అంతకని మోర్ దెన్ దాట్. అంటే మేము కలిసి చాలా మంచి కాంబినేషన్ మాది. అది ఎంత చక్కని జీవితాలు అవన్నీ వేరనుకోండి. అంటే అంత అందంగా ఉండేది, హీరోయిన్ కంటే బాగుండేది రమాప్రభ కదా. మరి ఇంత అందంగా ఉన్న రమాప్రభ గారు ఓన్లీ కామెడీ క్యారెక్టర్లకి ఎందుకు పరిమితం అయిపోయారు? లేదు, ఎందుకంటే కామెడీ క్యారెక్టర్ అయితే ఎక్కువ కాలం మనం ఆర్టిస్ట్గా ఉండొచ్చు. అది హీరోయిన్ అయితే డమ్మని ఒకవేళ ఏమైనా ఎవరితో ఏ గొడవ వచ్చినా సరే, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే టక్మని వచ్చి ఆ హీరోయిన్గా ఒక్కసారి దెబ్బతిన్నామా లైఫ్ కండెమ్. ఆవిడ ఎంత దూరంగా ఆలోచించిందంటే రమాప్రభ, మనం ఈ కామెడీ క్యారెక్టర్ అంటే చూడండి, అక్కడ రేలంగి గారి నుంచి వెన్నెల కిషోర్ వరకు యాక్ట్ చేస్తుందంటే తను తీసుకున్న నిర్ణయం. అదే హీరోయిన్ అయితే హీరోయిన్లందరూ ఇళ్లలో కూర్చున్నారు కదా, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు, వీళ్ళందరూ ఇళ్లలో కూర్చున్నారు కదా, అందరూ ముసలైపోయారు కదా. ఇప్పుడు అలా కాదు కదా, ముసలైనప్పుడు కామెడీ క్యారెక్టర్లు చేయొచ్చు. అది ముఖ్యంగా వీళ్ళిద్దరి పేరుకి సంబంధించి అప్పట్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఏం చెప్తూ ఉండేవారు? వీళ్ళకి అంటే వీళ్ళిద్దరికీ డైలాగ్ చెప్పడమే, డైలాగ్ చెప్తే వాళ్ళు అల్లుకుపోయేవారు. వీళ్ళ పేరు ఇలా యాక్ట్ చెయ్యు నువ్వు ఇలాగని అట్లాంటిది ఏం లేదు. ఆ సెట్లో డైలాగ్ చెప్తే వాళ్ళు ఆ సెట్లో టేక్ అన్న తర్వాత ఆ భగవంతుడు ఏం పలికిస్తే అదే అర్థమైందా. మళ్ళీ వాళ్ళ తాలూకు క్యారెక్టర్ని ఎలా చేస్తావు, మార్చి చేసుకుంటే బాగుండు కదా అనడానికి వీల్లేదు. ఆ రోజుల్లో రమాప్రభ చేసిందే యాక్షను, రాజబాబు చేసిందే యాక్షను. మరి రాజబాబు